శివానందలహరి 100వ శ్లోకం. స్తోత్రేణాలమహం ప్రవక్ష్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగసమయే త్వాం అగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే దానాతుషస్తోమవత్ ధూతాః త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవః సేవకాః. తాత్పర్యము: దేవా, బ్రహ్మ మొదలైన 33 కోట్ల దేవతలను స్తోత్రము చేయుటకు అర్హులైన వారిని లెక్కపెట్టే సమయంలో నిన్ను మొదటివానిగా లెక్కపెడుతున్నారు. సృష్టి స్థితి లయ రూపమైన మాహాత్మ్యమును గూర్చి చర్చించేటప్పుడు, ధాన్యమును తూర్పారపోసేటప్పుడు ఊక అంతయు దూరంగా పోయేటట్టుగా ఆ దేవతలంతా దూరమైపోయి సారమైన ధాన్యము వలె నిన్నే ఉత్తమోత్తమ ఫలంగా తెలుసుకుంటున్నారు. ఇది వట్టి స్తుతిపాఠము కాదు. నేను చెప్పినదంతా నిజంగా కొంచెం కూడా అసత్యం కాదు అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళితే, నీ సేవకులైన వారు మాహత్వమునందు అధిక మాహత్యము గలవారు ఎవరని పరిశీలించే సందర్భంలో ధాన్యమును తూర్పారపట్టిన సమయంలో ధాన్యపు పొట్టు వలె ఎగరగొట్టబడిన వారై నిన్ను శేషించిన పరతత్వ స్వరూపమైన శ్రేష్టమైన ఫలముగా, అంటే గట్టి గింజగా గుర్తింపగలిగారు. నీవు పరబ్రహ్మవు. మాహాత్మ్యమున నీకన్నా అగ్రగణ్యులు లేరు. శంకరులు ఈశ్వరునకు ఇలా విన్నవించారు: శంభూ, నీపై అనురాగం కొద్దీ ఇన్ని విధాలుగా నిన్ను స్తోత్రం చేశాను. ఇంతటితో చాలు. నేను నిజమే చెబుతున్నాను. దివ్య లక్షణాలు గల దేవతలు, బ్రహ్మ మొదలైన వారు స్తుతింపదగిన వారిని లెక్క పెట్టేటప్పుడు నిన్నే మొట్టమొదటి దైవంగా పరిగణిస్తారు. మాహాత్మ్యంలో మొదటివారు ఎవరు అని విచారించే ప్రకరణంలో వారందరూ తూర్పారపట్టినప్పుడు ఊకపొట్టులా గాలికి కొట్టుకుని పోతారు. వారంతా నీ సేవకులు. ఉత్తమోత్తమ ఫలం నీవే అని వారు తెలుసుకున్నారు. ఇది పరమసత్యం అని చెప్పి శివానందలహరి స్తోత్రాన్ని శంకరులు ముగించారు. స్తోత్రేణ అలం అనగా స్తోత్రము పరిపూర్ణమైనది అని సూచింపబడింది. ఇందులో మాహాత్మ్యము అనే మాట వచ్చింది. మాహాత్మ్యము గలవారిలో శివుడే గొప్పవాడని చెప్పారు. మాహాత్మ్యము అంటే ఏమిటి? వ్యాఖ్యానంలో ఇలా చెప్పబడింది: మహాన్ ఆత్మాబుద్ధి ఏషాం తేషాం భావం తత్వం మాహాత్మ్యం. అంటే గొప్ప బుద్ధి కలవారి తత్వము మాహాత్మ్యము అనగా సృష్టి స్థితి లయములను చేయగల సామర్థ్యము. మాహాత్మ్యము అనే పదాన్ని శ్రీ శుద్ధ చైతన్య స్వామి వారు ఇలా వివరించారు: సమస్త ప్రపంచ సృష్ట్యాది కార్యములను చేసేవానిగా ఉన్నా నిర్వికారునిగా ఉండడం, శుభాశుభ కార్యములను చేయించేవాడిగా ఉన్నా వైషమ్యం లేకుండా ఉండడం, బంధమోక్షాది ఫలములను ఇచ్చేవాడిగా ఉన్నా అసంగునిగా ఉండడం, ఉదాసీనుడిగా ఉండడం అన్నదే మాహాత్మ్యము. ఈ మాహాత్మ్యము ఒక్క పరమేశ్వరుని యందే వర్తిస్తోంది. ఈశ్వరుని యందు ఆశ్రయించి ఉన్న పరమేశ్వరీ శక్తి చేత అసంభవమైన ఈ మాహాత్మ్యము శంకరుని యందు సుసంభవమైనది. శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు దేవతలందరిలోనూ ముఖ్యులు 5గురని, వారు శివ, విష్ణు, రవి, గణేశ, అంబికలని. శివ, విష్ణు, రవి, గణేశాంబికా దేవతాః అని శాస్త్రం. వీరిలో శివుడు అగ్రగణ్యుడు అనగా ప్రధాన దేవత. అయితే శివుణ్ణి సేవిస్తే చాలు కదా, మిగిలిన దేవతలందరినీ పూజించడం ఎందుకనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబుగా శ్రీ శుద్ధ చైతన్యులు ఇలా అన్నారు: అసలు శివుణ్ణి సేవించకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. మన మేలు కొరకే మనం శివుణ్ణి సేవించాలి. అలాగే ఆయన పరివార దేవతలను సేవించాలి. మనం ఇంటికి మంత్రిగారు వంటి ముఖ్యులు వస్తే ఆ మంత్రిగారినే కాక వారితో వచ్చిన ఇతరులను సేవిస్తాము, గౌరవిస్తాము. ఇది లోక మర్యాద. అలాగే శివునితో పాటు ఇతర దేవతలను సేవించాలి.
శంకర భగవత్పాదులు భారత భూమిలో పర్యటించిన సమయంలో ప్రజలంతా పంచాయతన పూజాపరాయణులుగా, స్నాన సంధ్యానుష్ఠానములు చేసేవారుగా, వర్ణాశ్రమాచార నిరతులుగా, శుద్ధ అద్వైత పరాయణులుగా మారారని శ్రీ విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ శంకర విజయము తెలుపుతోంది. మనమందరము జగద్గురువులైన శంకర మతానుయాయులము కాబట్టి భగవత్పాదుల ఆశయాన్ని అనుసరిస్తూ శివకేశవులను సమానంగా పూజిద్దాము, సకల శ్రేయస్సులను పొందుదాము. మనం చేసే సంధ్యావందనంలో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయుషి అని చెప్పబడింది. శివుని రూపంలో విష్ణువు, విష్ణువు రూపంలో శివుడు ఉంటాడు. శివుని హృదయం విష్ణువు, విష్ణుని హృదయం శివుడు, వారిద్దరికీ భేదం చూడరాదు. అప్పుడే ఆయుర్దాయము స్వస్తి కలుగుతుంది. పై విషయాన్ని సదా హృదయంలో నిలిపి శివకేశవులను సమానంగా పూజించి మేలు పొందాలి. ఇది శంకర సిద్ధాంతం. మనకు శివానందలహరి స్తోత్రాన్ని అందించిన శంకరులకు నమస్కరిద్దాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శృతులు స్మృతులు పురాణములు అనే వానికి నిలయమైన వాడును, దయకు నిలయమైన వాడును, లోకమునకు మేలును కలిగించేవాడును అయిన భగవంతునితో సమానుడైన శంకరాచార్యుల వారికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇక పాదార్థంలోకి వెళితే స్తోత్రేణాలమహం ప్రవచ్మినమృషా. స్తోత్రేణాలం అంటే స్తోత్రేణ ప్లస్ అమలం అనగా స్తోత్రము పరిపూర్తి అయింది. అహం అనగా నేను, మృష అనగా అసత్యాన్ని, నా ప్రవచ్మి అనగా చెప్పను. ఇంతటితో స్తోత్రం ముగిసింది, నేను అబద్ధం చెప్పను అని అర్థం. దేవా విరించాదేహ స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వాం అగ్రగణ్యం విదుః. దేవా విరించాదేహ, దేవాహ ప్లస్ విరించి ప్లస్ ఆదేహ అనగా బ్రహ్మ మొదలైన దేవతలు, స్తుత్యానాం అనగా స్తోత్రం చేయదగిన వారి, గణనా ప్రసంగ సమయే అనగా లెక్క పెట్టే సమయంలో, త్వాం అనగా నిన్ను అంటే ఈశ్వరుణ్ణి, అగ్రగణ్యం అంటే మొదటి లెక్కింపవలసిన వాడిగా, విదుహు అని ఎరుగుదురు. బ్రహ్మాది దేవతల స్తోత్రార్హులలో శివుడు అగ్రగణ్యుడని గుర్తించారు. మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధ్యానాతుషస్తోమవత్ దూతాః. మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే అనగా సృష్టి స్థితి లయములు చేయగల మహాత్మ్యం కలవారిని గూర్చి విచారించేటప్పుడు ధ్యానాతుషస్తోమవత్ అనగా తుచ్చ ధ్యానం యొక్క పొట్టుల అంటే తూర్పార పోసేటప్పుడు ధ్యానంలోని ఊకల, దూతాహ అనగా గాలికి ఎగిరిపోతారు అని. మహాత్మ్యము గల వారిలో ఎవరు గొప్పవారు అని విచారించగా ఇతర దేవతలు తూర్పార పోసినప్పుడు పొల్లు గింజలా ఎగిరిపోతారు అంటే వారు లెక్కలోకి రారు అని అర్థం. త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. శంభో అనగా ఓ ఈశ్వర అని పిలుపు. భవత్సేవకాః అంటే భవత్ ప్లస్ సేవకాః అనగా నీ సేవకులు అంటే బ్రహ్మాది దేవతలు నీ సేవకులు అయ్యారు అని. త్వాం అనగా నిన్ను, ఉత్తమోత్తమ ఫలం అనగా మంచి ఉత్తమమైన ఫలముగా, విదుహు అనగా వారు తెలుసుకున్నారు అని. నీవే శ్రేష్ఠుడవని వారు గుర్తించారు. బ్రహ్మాది దేవతలంతా నీ సేవకులు, వారు నిన్నే ఉత్తమ ఫలంగా గట్టి గింజగా తెలుసుకున్నారు కనుక ఈశ్వరా నేను నిన్నే శరణు కోరుతున్నాను. పరమేశ్వరుడైన శివుడు సకల దేవతలచే స్తుతింపదగినవాడని, సకల దేవతల కంటే శివుడు గొప్ప మాహాత్మ్యం కలవాడని చెబుతూ శంకరులు శివానందలహరి స్తోత్రాన్ని ముగించారు. 100వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఇది శ్రీమత్ పరమహంస
పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్చంకరభగవతః కృతా శివానందలహరి. శివాయ గురవే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ.